నమస్తే. బా ఈ సర్కరొత్తరికి అవ్వపడదు. ఈ గిట్ వచ్చిన అరకి గిట్ట రావాలన్నా ఏంది? నేను గల్లెవాడి కన్ఫ్యూజ్ అయ్యి ఇటు వచ్చేసరికి ఇది అవ్వపడుతుంది. దీంట్లో నుంచి మనం బయటికి వెళ్ళాలంటే తల్లి ఇలా బొరుతాం. కాలుకు దాడుతుంది నీ తల్లి. బ్యాగ్ సంచేసుకొని ఇలా బొర్రగా తక్కువ సీది లేదుగా. ఎంత సీదు ఉంది ఎవరు? ఓకే, షల్ వి స్టార్ట్ ద గేమ్. దాని డబ్బా కొత్తగా ఇవ్వాలి ఓపెన్. ఒకటి 160 పడ్డది. ఒక్క సాప పడితే వీడు కూలి పుడుతుంది కానీ చూద్దాం. ఒక్కటే సాప కూలికి ఇచ్చినట్టే. ఇంతవరకు ఫీడర్తో ఎప్పుడే వేయలేదే, ఫస్ట్ టైం. ఓకే, పిండి కూడా తిప్పగానే కలుపుకొచ్చిన. తక్కువలేదు, అరకిలో ముద్దలు 2 ఉన్నాయి. రైట్, పిండి పెట్టుకుందాం. ఈ డబ్బాల పిండి పెట్టుడు ఈజీ, ఈ పీడర్లో పెట్టుడు ఈ గుచ్చగాలలో అయితే మనకు కూర్చోబడుతుంది. ఏడ కూర్చుకుంటుందో ఏం కాదో. 2 సార్లు దెబ్బతింటారు, కొన్నిసార్లు భయం అవుతుంది. ఒకటి స్టార్ట్, ఒక్కటి అయింది. తలివి ఇది పీడర్. ఇది బొచ్చరం పడుతుంది. ఇది మునగాడు, ఇది చిరంజీవి. ఇది ఆగదు, ఇది బొచ్చడు పట్టుడు అంటే దీనికి ఏమి ఇష్టం. రకులం పట్టదు కానీ బొచ్చరం పట్టుట్లే ఇది చాలా గొప్పది అన్నట్టు. ఇది ఫంటర్, కాకపోతే పిండే ఎక్కువ పడుతుంది. ఈ ఎండ ఏమో కొట్లు పడతాను, టూ పెట్టుకున్నావు. ఓకే, అన్నీ పెట్టినాం. 5 డబ్బా 5 తెచ్చిన. ఈ ఫీడర్లతో పట్టుడు మనం ఫస్ట్ టైం. ఇంతవరకు మనం దీంతో అసలే వీడియో చేయలే. ఎప్పుడైతే ఇక్కడ బొచ్చలు ఉన్నాయని మా గణపతి నాకు చెప్పిండో, బొచ్చలు కరెక్టే కానీ నాకు ఆయుధాలు సక్రంగా లేవురా అన్న. చాలా మధ్యాలకు వచ్చేసి మామయ్య ఇక్కడ కొనుక్కొని పోదు అన్నాడు. ఈ బొచ్చల ఆయుధాలు కొనుక్కొని డైరెక్ట్గా ఇటు నుంచి ఇటే వచ్చేసిన ఈ లొకేషన్కు. బొచ్చల కూర తినాలంటే ఫీడర్లు వేయాల్సిందే. ఫీడర్లు కావాలంటే ఒక నెంబర్ కాల్ చేయలి, డైరెక్ట్గా ఇంచుకొచ్చేస్తాయి. ఇక బొచ్చలు లేని కాడ ఫీడర్లు వేసి సార్ పడతలేవని అనుకుర్రి. ఏమైనా బొచ్చలు ఉంటేనే ఫీడర్లు, ఇక రవ్వులు ఉంటేనే గుచ్చగాలాలు, గంతే. ఇక ఫీడర్లు ఇసిరేయాలంటే ఏమి లేదు, కుడుములు ముద్దలు బిసికినట్టు బిసికి నీ తల్లి కోలలు తిప్పినట్టు తిప్పి ఇసిరేసుడే. ఇక ఈ జనరేషన్ కోలలు అంటే ఏమర్థమైస్తుంది. చిన్నప్పుడు అయితే కోలాగాలే కొట్టంగాలే అని చెప్పి మనం నీ తల్లి ఆ కోలలు అంటు పెట్టి 3 బాట్ల కాల ఒడి తిప్పుడు తిప్పేది. సేమ్ అదే తిప్పుడు తిప్పి ఇసిరేస్తే నీ తల్లి ఏడబడాలనో ఆడబడుతుంది. ఇక ఇసిరేసేటప్పుడు కొంచెం తేడా జరిగి ఆ ఫీడర్ మన ఈపిన పడదు అనుకో, ఏం లేదు. ఇక తీసేటోడు ఉండడు. నాలాంటి ఒంటరి వారం అయితే చాలా ఈపిన పెట్టుకొని ఇక హాస్పిటల్ పోవాల్సిందే. ఇక అందుకనే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇసిరేసేటప్పుడు.
వచ్చే ఓకే రైట్. ఒక్కటి ఫస్ట్ బోని. నువ్వు మనవని తాత కాడుంటావా గాడుంటావా? ఈ తాత కాసే కొత్త ఏరియా కథ కార్ఖానం. నాకు ఇంత మంచి మనవాడు ఉన్నాను, నాకేమరక మరి. ఓకే రైట్. కొద్ది కవర్ చేస్తుంది ఈ మూల. అమ్మ అమ్మమే. ఓకే రైట్. ఎస్. ఇక నేను వాడే బయట వచ్చేసి తౌడు గోధుమ పిండి. ఈ ఫీడర్లకు అయితే 60% తౌడు, గోధుమ పిండి 40%. ఆ రేషియోలో కలుపుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. అదే కనుక త్రిబుల్ ఉక్కులకు అయితేనో 50-50 ఉండాలి. అది సేమ్ ఇది సేమ్. అదే సింగిల్ ఉక్కులకు అయితేనో 60% గోధుమ పిండి, 40% తౌడు. ఆ రేషియోలో కలుపుకోవాలి. ఆ రేషియోలో కనుక ఈ రేషియోలో కనుక నేను చెప్పినట్టు కలుపుకున్నాం అనుకో పర్ఫెక్ట్గా గాలాల కరెక్ట్ బయట ఉంటుంది. అన్నీ కొనుక్కొని వచ్చిన ఇవి ఉన్నాయని కొనుక్కొని వచ్చిన. ఓకే రైట్. ఫీడర్లకి పక్క, బొచ్చలకి పక్క. ఓకే. విన్నారా విన్నారా? ఇస్తాను. హలో మా నమస్తే అని కలిసినామంటారు. వారి సన్న పోయినైతే చెయ్యి తెగుద్దురా.
వచ్చే దానికి ఇచ్చింది. దానికి బాగా ఇంకో డబ్బాకు చుచ్చింది. ఓకే, ఎస్. ఇక ఈ ఫీడర్లకు లైన్ వచ్చేసి 70 mm కరెక్ట్ సరిపోతుంది. ఎందుకంటే మరీ సన్నగుంటే ఏమైందంటే అది రప్ప రప్ప గుంజినప్పుడు మన చేతులు తెగుతాయి. అందుకనే మావాడు ఆడికన్నాడు, ఈ బాబాయ్ నువ్వు ఈ 70 నెంబర్ తీసుకో అన్నాడు. నేను 70 నెంబర్ కరెక్ట్ ఉంటుందా ఉండదు, ఎందుకంటే మనం ఎప్పుడు దీంతో పట్టలేదు కదా. ఇక మావాడు ఇచ్చిన సజెషన్కే నేను 70 నెంబర్ తీసుకున్నా. నిజానికి అది కరెక్ట్ సరిపోయింది. అది ఇక పోదామని ఒక్కొక్కటి చదువుతానా, చదివి అన్ని ఒక్కొక్కటి తీసి బ్యాగ్లో పెట్టుకుందామని తీస్తూనే ఉన్నా. చలో అక్కడ ఒకటి మోగుతూనే ఉన్నది ఇక గిర్రున.
ఇక పోదామని డబ్బా చుడతాను అంతే. చరా మళ్ళొకటి గిర్రు అన్నది. తీద్దాం అనుకునే టైంలో చూడదామని రపరప గుంజుతాను. దాని మూతి కొసకు తగిలినట్టుంది. ఇతల ఊసైపోయింది అది మధ్యనే. రైట్. ఓకే రైట్. రైట్. వీడియో దానికి రెడీ తీసుకొచ్చి అన్నీ సేమ్ ఉన్నాయి. కత్తి ఒకటి. ఓకే. అన్న ఒకటి ఉంచామన్నా. మీకు వీడియో నచ్చింది అనుకుంటానా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక మంచి వీడియోతో మీ ముందుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్.